అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాసాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. గ్రహముల యొక్క ప్రభావాలతో మనం ప్రవర్తించేటప్పుడు ఆ ప్రభావాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ, చేసుకోవలసిన జపాలు చేసుకుంటూ ముందుకు నడవడం ద్వారా సరియైన నిర్ణయాలు తీసుకుని లాభప్రదమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతాం. మరో ముఖ్యాంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతున్నాము అన్నప్పుడు మన పుణ్యమే వస్తోంది తప్ప ఎవరో చేసిన పుణ్యం మనకి రావట్లేదు. మన పుణ్యం ఖర్చయి మనకు సొమ్ము వస్తుంది కాబట్టి ఈ సొమ్ముని వినియోగించేటప్పుడు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరల పుణ్యాన్ని సమకూర్చుకునే పనులే చేయాల్సిన అవసరం ఉంది. పుణ్యాన్ని సమకూర్చని పనులు చేస్తే ధనం వ్యర్థం కావడం కాదు, పుణ్యం వ్యర్థం అవుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుని పుణ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలను చేయడం కోసమే ఈ ఫలితాలు తెలుసుకోవడం. తులారాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఇతరులకు సహాయం చేయగలుగుతారు. దాన ధర్మాలు, ఆధ్యాత్మిక విహారయాత్రలు మొదలైనటువంటి వాటికి కూడా అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కానీ మాట్లాడే తీరు ఇతరులు అపార్థం చేసుకునే అవకాశాలను దృష్ట్యా జాగ్రత్తతో మాట్లాడడం అవసరం. ఆలోచనల విషయంలో కూడా దీర్ఘకాలికమైన ప్రయోజనాలను కలిగించేలా ఆలోచించడం విషయంలో కొంత ఆలస్యం కానీ అనాసక్తత కానీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా ఆత్మీయులతో, ఆ విషయమందుల నిపుణులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే త్వరితంగా నిర్ణయం తీసుకోగలుగుతారు, సరి అయిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మొత్తంపై చూసినట్లయితే తాము ఏ పనినైతే స్వయంగా ఆలోచించి చేద్దాం అనుకుంటారో దానిలో కొన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువలన మీ ఆలోచనను ఎప్పుడూ కూడా ఆత్మీయులతో సంప్రదించి తరువాతనే నిర్ణయం తీసుకోవడం శ్రేష్టం. తండ్రి లేదా తత్సంబంధికుల యొక్క ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ద్వారా ఆ దోషాలను మీరు అధిగమించగలుగుతారు. ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. మీరు వ్యవహరించే తీరు ఇతరులకు ఆమోదయోగ్యంగాను అందరూ మెచ్చుకునేదిగాను ఉంటుంది. వృత్తి స్థానంలో కూడా మీ యొక్క కృషి సత్ఫలితాలనిచ్చేదిగాను ఎక్కువ మందికి ప్రయోజనాన్ని ఇచ్చేదిగాను ఉంటుంది. అయితే ఆ అంశాలలో కొంత ఎక్కువ మందికి ఒకేసారి పనిచేయవలసిన దృష్ట్యా ఆలస్యాలు అయ్యే అవకాశం కూడా ఉంది. ఆ ఆలస్యాలను అధిగమించడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకున్నట్లయితే ఆలస్యమైనా నివారించబడుతుంది. కనీసపక్షం ఆలస్యం వల్ల వచ్చేటువంటి అనుబంధ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా మీకు శ్రేయస్సు కలుగుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి నూతన ప్రదేశాలను దర్శించేటప్పుడు కుటుంబ సభ్యులతో సహా దర్శించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.